హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు భక్తి ధర్మ మార్గం. మీరు ఎంత డబ్బులు సంపాదించినా ఇంట్లో డబ్బులు నిలవటం లేదా? చేతిలో చిల్లిగవ్వ డబ్బులు లేకుండా ఖర్చు అయిపోతుందా? అసలు మీరు డబ్బులు ఆదా చేయకుండానే ఇంట్లో ఆర్థిక సమస్యలు ఎక్కువవుతున్నాయా? చాలామంది ఎంత సంపాదించినా డబ్బు నిలవటం లేదని బాధపడుతూ ఉంటారు. ఇంట్లో డబ్బు ఉండటం లేదని బాధపడేవారు కొన్ని పొరపాట్లు చేయకుండా ఉంటే ధనలక్ష్మి కటాక్షం తప్పనిసరిగా ఉంటుంది. ఇంట్లో డబ్బు నిలవటం లేదని బాధపడేవారు ఈ తప్పులు చేయకుండా ఉంటే మంచిది. తెలిసి తెలియక చేసే తప్పులే ఆర్థిక సమస్యలకు కారణమవుతుంది. మనం చేసే తప్పుల కారణంగా కూడా ఎంత సంపాదించినా డబ్బులు ఇంట్లో నిలవదు. ఈ తప్పులు చేస్తే మీ ఇంట్లో డబ్బు నిలవదు. అసలు ఏ తప్పులు చేయడం వల్ల మన ఇంట్లో డబ్బులు నిలవటం లేదో ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం. వీడియో ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తి వరకు చూస్తేనే అర్థమవుతుంది. మా ఛానల్ని మొదటిసారిగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ బటన్లో ఆల్ ఆప్షన్ ప్రెస్ చేయండి. ఈ పనులు చేస్తే ఇంట్లో డబ్బులు నిలవటం లేదని చాలామంది బాధపడుతుంటారు. అసలు ఏ పనులు చేయటం వల్ల ఇంట్లో డబ్బు నిలవదో తెలుసుకుందాం. చాలామందికి తెలియదు. మంచంపై కూర్చొని భోజనం చేస్తూ ఉంటారు. తెలిసి చేస్తూ ఉంటారు కొంతమంది, తెలియక కొంతమంది చేస్తూ ఉంటారు. ఇలా చేస్తే ధనలక్ష్మికి కోపం వచ్చి ఇంట్లోంచి వెళ్ళిపోతుందని చెబుతున్నారు పండితులు. అంతేకాదు, స్త్రీలు పొద్దున్నే లేచిన వెంటనే ఇల్లు వాకిలి శుభ్రం చేయకుండా ఉంటే ఆ ఇంట్లో ధనం నిలవదని పండితులు చెబుతున్నారు. పొద్దున్నే నిద్ర లేచిన తర్వాత ముఖాన బొట్టు కూడా పెట్టుకోకుండా ఇల్లాలు భర్త ముఖం చూడరాదని, అలా చేస్తే ఇంట్లో లక్ష్మీదేవి నిలవదని చెబుతున్నారు. ప్రతి ఒక్కరూ తెలిసి చాలామంది కొన్ని పొరపాట్లు చేస్తే ఇంట్లో భర్త సంపాదించే సంపాదన ఇంట్లో మొత్తం ఖర్చు అయిపోతూ ఉంటుంది. అలాంటి వారు చాలా దిగులు పడుతూ ఉంటారు. అయితే భర్త సంపాదన ఇంట్లో కూడబెట్టాలంటే, లక్ష్మీదేవి మన ఇంటికి నడుచుకుంటూ రావాలంటే, మనం సంపాదించే డబ్బులు మన చేతిలో నిలవాలంటే స్త్రీ ఖచ్చితంగా కొన్ని పనులు చేయాలి. ఆ ఇంటి ఇల్లాలు లేదా యజమాని ప్రతి ఒక్కరూ, ఏ స్త్రీ అయినా సరే, ఇంట్లో ఇలా ఉండటం వల్ల లక్ష్మీదేవి ఆ ఇంట్లో నిలవదు. సాయంత్రం సమయంలో దీపాలు పెట్టే సమయంలో లక్ష్మీదేవి ప్రతి ఇల్లు చూసి వెళ్తుందట. ఏ ఇంట్లో అయితే దీపం వెలిగి ఇల్లు శుభ్రంగా ఉంటుందో ఆ ఇంట్లోకి లక్ష్మీదేవి ప్రవేశిస్తుందని, లక్ష్మీదేవి ప్రవేశించిన ఇల్లు ఎప్పుడూ సంతోషంగాను, ఎటువంటి గొడవలు లేకుండా, ఆర్థిక సమస్యలు అనేటివి లేకుండా సంతోషంగా ఉంటుంది. అలా లక్ష్మీదేవి రాని ఇండ్లు ఎప్పుడు ఆ ఇంట్లో గొడవలు, ఏడుపులు, పిల్లల ఏడుపులు, ఇంట్లో ఆ గృహిణి తిట్లు, చివాట్లు ఇలా ఉంటాయి. అయితే ముఖ్యంగా ఇంటి మహిళ ఇలా ఉంటే డబ్బు నిలవదు. సాయంత్రం సమయంలో ఇంట్లో దీపం పెట్టకుండా ఉంటే ఆ ఇంట్లో డబ్బు నిలవదని వేద పండితులు చెబుతున్నారు. ఎవరైతే తరచూ ఇంట్లో భర్త పైన, పిల్లలపైన అరుస్తూ ఉంటారో, చిరాకు పడుతూ ఉంటారో ఆ ఇంట్లో డబ్బు నిలవదు. భర్త ఎంత సంపాదించినా కానీ ఇంట్లో ఆర్థిక సమస్యలే ఉంటాయి. భర్త చేతిలో డబ్బులు అసలే ఉండవు. అంతేకాదు, సరిగ్గా ఉడకని ఆహారం తీసుకునే వారి ఇళ్లల్లోనూ డబ్బు ఉండదని చెబుతున్నారు. ఎప్పుడు ఇంట్లో ఆడవాళ్ళు ఏడుస్తూ ఉంటే ఆ ఇంట్లో ఎంత డబ్బు వచ్చినా మళ్ళీ తిరిగి వెళ్ళిపోతుందని పండితులు చెబుతున్నారు. ప్రతి స్త్రీ ఎప్పుడైతే ఇంట్లో సంతోషంగా ఉంటుందో, ముఖ్యంగా పురుషుడు స్త్రీని సంతోషపెడతాడో ఆ ఇంట్లో లక్ష్మీదేవి తాండవిస్తుందని, లక్ష్మీ స్వరూపంగా ఇంటి ఇల్లాల్ని చూడాలని, స్త్రీని ఎప్పుడు ఏడిపిస్తూ, ఎప్పుడు తిడుతూ, కొడుతూ ఉంటే ఆ ఇంట్లో లక్ష్మీదేవి నిలవదు. అలాగే మీ చేతిలో కూడా లక్ష్మీదేవి నిలవదు. స్త్రీని ఎవరైతే అవమానిస్తారో ఆ ఇంట లక్ష్మీదేవి అడుగు పెట్టదని, ఎవరైతే భార్యాభర్తలు సంతోషంగా ఉంటారో ఆ ఇంట్లో లక్ష్మీదేవి నివాసం ఉంటుందని చెబుతూ ఉంటారు. మీరు డబ్బు ఎంత సంపాదించినా సరే ఆ ఇంట్లో మీ చేతిలో డబ్బు అసలే ఉండదు. అందుకే మీరు ఇంటి ఇల్లాల్ని ఎలా చూస్తారో ఇంట్లో లక్ష్మీదేవి కూడా మీకు అలాగే ప్రవేశిస్తుందని తెలిసి కానీ తెలియక కానీ ఇంటి ఇల్లాల్ని ఎవరూ బాధ పెట్టద్దు. అలా బాధ పెట్టడం వల్ల ఆర్థిక సమస్యల్లో, అప్పుల బాధల్లో కూరుకుపోయేది మీరే. ఎందుకంటే ఇంట్లో స్త్రీ ఎప్పుడు సంతోషంగా ఉంటే మీరు కూడా సంపాదించిన డబ్బు సంతోషంగా మీ చేతిలో నిలుస్తుంది. అశుభ్రంగా ఉండే ఇళ్లలో డబ్బు నిలవదు. ఇల్లు అశుభ్రంగా ఉన్న ఇంట్లో, ఎప్పుడు తిన్న ఎంగిలి ప్లేట్లు శుభ్రం చేయకుండా ఉండే ఇంట్లో లక్ష్మీదేవి ఉండనే ఉండదు. చాలామంది ఇళ్లలో చూస్తూ ఉంటాము, ఎక్కడి వస్తువులు అక్కడే పడేస్తూ ఉంటారు.
వారు తిన్న ప్లేట్లు సింకులో పడేసి 2 రోజులు 3 రోజులు కడగని వాళ్ళు కూడా ఉన్నారు. ప్రతిరోజు మనం తిన్న ప్లేట్లు ఎక్కడ ఉన్నా సరే ఇంట్లో ఎంగిలి ప్లేట్లు లేకుండా శుభ్రం చేస్తూ ఉంటే ఆ ఇంట్లో లక్ష్మీదేవి ప్రవేశిస్తుంది, నిలుస్తుంది. లక్ష్మీదేవి అశుభ్రంగా ఉన్న ఇళ్ళకి ఎప్పుడూ వెళ్ళదు. ఏ ఇంట్లో అయితే బూజు పట్టి చెత్త చెదారంతో చిందరవందరగా ఉంటుందో, తిన్న ప్లేట్లు ఎక్కడివక్కడే అలా అశుభ్రంగా ఉన్న ఇల్లు దరిద్ర దేవతకి స్థానంగా నిలుస్తుంది. ఆ ఇంట్లో దరిద్ర దేవత తాండవిస్తుంది. ఎంత డబ్బులు వచ్చినా నిలవదు. అలాగే ఇంట్లో వాళ్ళకి ఎప్పుడు గొడవలు, భార్యాభర్తకి గొడవలు, పిల్లలపై అరుస్తూ ఉంటుంది స్త్రీ, ఎప్పుడు ఏడుస్తూ ఉంటుంది. అలా దరిద్ర దేవత ప్రవేశించిన ఇంట్లో ఇలాగే ఉంటుంది. అందుకే ఏ స్త్రీ అయితే ఎప్పుడు సంతోషంగా ఇల్లు శుభ్రంగా తాను శుభ్రంగా ఉంటుందో ఇంట్లో భర్త సంపాదించిన సంపాదన కాస్త ఖర్చైనా మిగిలింది చేతిలో ఉంటుంది. అయితే ఇల్లు శుభ్రంగా లేని ఇంట్లో, అశుభ్రంగా ఉన్నవారి ఇంట్లో, స్త్రీ శుభ్రంగా లేకుండా ఉన్న ఇంట్లో, ఆ ఇంట్లో బూజు చెత్త చెదారంతో కూడుకున్న ఇంట్లో దరిద్ర దేవతకు ఆలావలంగా మారుతుందని, అక్కడ డబ్బు ఎట్టి పరిస్థితులను నిలవదని వేద పండితులు చెబుతున్నారు. డబ్బు నిలవటం లేదని చాలామంది ఈ విషయాలన్నీ తెలుసుకోకుండా బాధపడుతూ ఉంటారు. మీరు ప్రతి ఒక్కరూ ఇంటిని శుభ్రంగా పెట్టుకోండి. అలాగే ఖర్చులు కూడా మీకు అవసరమైన వరకే పెట్టండి. డబ్బు ఊరికే ఎవరికి రాదు, కష్టం చేస్తేనే వస్తుంది. అయితే మనం సంపాదించిన కష్టార్జితము మనం విచ్చలవిడిగా ఖర్చు చేయకుండా కాస్త చేతిలో ఉంచుకోవాలి. మన ఇంట్లో డబ్బు నిలవాలంటే ఇలా చేయండి. ఇంట్లో డబ్బు నిలవటం లేదని బాధపడేవారు కొన్ని విషయాలు తెలుసుకొని జాగ్రత్తగా ఉండాలి. ఇక ఈ నియమాలను పాటించడమే కాదు, క్రమశిక్షణతో కూడిన జీవితాన్ని అలవాటు చేసుకొని ప్రతిరోజు తాము చేసే కష్టాన్ని సక్రమంగా చేస్తూ జీవితాన్ని సాగించాలి. పొదుపు అలవాటు చేసుకోవాలి. అప్పుడే ఇంట్లో డబ్బు నిలుస్తుంది. ఉదయం సాయంత్రం లక్ష్మీదేవికి పూజ చేయాలి. మీరు పూజ సమయంలో లక్ష్మీదేవికి కనీసం బెల్లమైన నైవేద్యంగా సమర్పిస్తే ఆ ఇంట్లో లక్ష్మీదేవి నిలుస్తుంది.